తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసేందుకు అడుగులు పడుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందుకోసం ధవళేశ్వరం కాటన్ బరాజ్ దగ్గరున్న 56 ఎకరాలకు పైగా స్థలాన్ని పరిశీలించారు ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు. త్వరలోనే గోదావరి ఒడ్డులో మరో పర్యాటక ప్రదేశం ఏర్పాటు కానుంది. తూర్పుగోదావరి జిల్లా అంటేనే అందమైన గోదావరి తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తుకు వస్తాయి. గోదావరి ప్రాంతం ఇప్పటికే ఎన్నో ఆలయాలకు నిలయమై ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పర్యాటక ప్రదేశంగా కూడా గోదావరి తీరాన్ని మలిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవ తీసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మేరకు ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి దుర్గేష్ చర్చించగా వారు కూడా ఆసక్తి చూపారని తెలిసింది. స్థానికంగా ఉన్న పర్యాటక అవకాశాలను భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల గురించి సంస్థ ప్రతినిధులు చర్చించారని మంత్రి తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రతినిధులు ముందుకొస్తున్నారని చెప్పారు. సెప్టెంబర్ 20లోగా విశాఖపట్నం సమీపంలోని భోగాపురంతో పాటు అన్నవరంలో హోటల్ పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి వెల్లడించారు. అలాగే పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సంస్థ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో మంత్రి పర్యటించారు. త్వరలోనే అందమైన రిసార్ట్స్ గోదావరి తీరంలో రానున్నాయని మంత్రి తెలిపారు. పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు గతంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అడుగులు వేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంది. కేరళ తరహాలో పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ధవళేశ్వరం బరాజ్ను ఆనుకుని ఉన్న పిచ్చుకలంకనే ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అటు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పుకోవాలి. ఏదైతే మంత్రి స్థానిక పర్యాటక శాఖ మంత్రి ఒబెరాయ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి పిచ్చుకలంకలో గతంలో ఉన్నటువంటి ప్రపోజల్నంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గనక ఈ గోదావరి అందమైన గోదావరి తీరాన్ని గనక ఇక్కడ రిసార్ట్స్ కానీ హోటల్స్ లాంటివి ఏర్పాటు చేస్తే పర్యాటకంగా చాలా మేలు జరుగుతుందనేది మంత్రి దుర్గేష్ కూడా ఒబెరాయ్ ప్రతినిధులతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటికే దేశంలోనే ఒబెరాయ్ హోటల్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ రిసార్ట్స్ ఉన్న నేపథ్యంలో అవి గనక గోదావరి తూర్పుగోదావరి జిల్లా చూడొచ్చు. అందమైన గోదావరి చెంత మధ్యలో ఏదైతే ఇక్కడ ఆలయాలకు సంబంధించి ఇటు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం కానవచ్చు, సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి కానవచ్చు, అలాగే పిఠాపురం ఆధ్యాత్మిక నగరం ఉంది. ఈ పక్కనే మారేడుమిల్లి అందమైన తీరం గోదావరి కానుకుని ప్రకృతిగా ఇక్కడ పేరొందినటువంటి పరిస్థితి కూడా పట్టిసీమ కూడా ఉంది. అందులో భాగంగానే ధవళేశ్వరం సంబంధించినటువంటి ఆలయాలు కానివచ్చు, లేదంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానివచ్చు, వాడపల్లి కోనసీమ తిరుమల కానివచ్చు, అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే. ఎందుకంటే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు ఉన్నటువంటి మధ్యలోనే ఈ పిచ్చుకలంక ఉంది. ఈ పిచ్చుకలంక దగ్గరలో కనుక రిసార్ట్స్ ఏర్పాటు చేస్తే పర్యాటకంగా చాలా మేలు జరుగుతుందనేది పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థానిక ఈ ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులతో ఒక 20 రోజుల క్రితం కూడా భేటీ అయ్యి ఈ సైట్ను కూడా విజిట్ చేసి ఏ రకంగా ఇక్కడ రిసార్ట్స్ నిర్మించాలి, అందమైన ప్రకృతి ప్రాంతం సంబంధించినటువంటి చుట్టుపక్కలే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ద్వారకా తిరుమల కానివచ్చు, అనేక ఆలయాలు ఆధ్యాత్మిక నగరంగా ఈ గోదావరి చెంతనే ఈ పిచ్చుకలంక ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రిసార్ట్స్ని ఏర్పాటు చేస్తే చాలా మేలు జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధిలో పాటు ఉపాధి కూడా ఏదైతే యువతకు వందలాది మంది కూడా ఉపాధి లభిస్తుందంటూ కూడా స్థానిక రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి దుర్గేష్తో పాటు స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కోనసీమ జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రతినిధిలో భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక 80 ఎకరాల పైనే ఈ పిచ్చుకలంక ప్రాంతంలో అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు మంత్రి దుర్గేష్ ఆలోచన చాలా గొప్పదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పాటు ఇక్కడ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే పిచ్చుకలంక పర్యాటకంగా ఎప్పటి నుంచో అభివృద్ధి చేస్తూ ఉంటూ చెప్తున్నారు, అది ఇప్పుడు మళ్ళీ ఈ ఒబెరాయ్ సంబంధించిన ప్రతినిధులు వచ్చి మంత్రితో భేటీ అవ్వడం, స్థానిక నేతలతో భేటీ అవ్వడంతో మరొక ముందడుగు పడినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. చూడండి మరి త్వరలోనే పిచ్చుకలంక ఒక పర్యాటక ప్రాంతంగా ఇదంతా కూడా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ధవళేశ్వరం కాటన్ బరాజ్ దగ్గరి స్థలాన్ని ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. పరిసరాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి మంత్రి వారికి వివరించారు. రాష్ట్రంలో తిరుపతి, గండికోటలో రిసార్టులు ఏర్పాటు చేసేందుకు ఒబెరాయ్ సంస్థ ఇప్పటికే అంగీకారం తెలిపిందని, అదే తరహాలో పిచ్చుకలంకలో రిసార్ట్స్ నిర్మిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని వారికి వివరించినట్టు మంత్రి తెలిపారు. పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు.
చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. ఒబెరాయ్ సంస్థలు ముందుకు రావడంపై ఉభయ గోదావరి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా వీలైనంత త్వరగా తీర్చిదిద్దాలని అటు ప్రభుత్వాన్ని ఇటు సంస్థను కోరుతున్నారు.